వచ్చేసింది. ఇవాళ స్కిన్ అన్నది మీరు లైటన్ అప్ చేసుకోవాలనుకుంటున్నారా, బ్రైటన్ అప్ చేసుకోవాలనుకుంటున్నారా, మీ స్కిన్ టోన్ అన్నది వైటన్ చేసుకుందాం అనుకుంటే ఈ వీడియో మీ అందరి కోసమే. సో ఈ వీడియోని మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. కొత్త సబ్స్క్రైబర్స్కి ఛాలెంజ్ చేస్తున్నాను. సన్ ట్యాన్ పోతుంది, మీ స్కిన్ అన్నది ఈవెన్గా ఉంటుంది, మీ స్కిన్ అన్నది గ్లోయింగ్గా ఉంటుంది. అదేంటంటే ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. కొత్త సబ్స్క్రైబర్స్ గ్యారెంటీగా సబ్స్క్రైబ్ చేస్తారు ఇది చూడంగానే. హలో మై బ్యూటిఫుల్ వ్యూయర్స్, మై బ్యూటీ సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగుంటే నేను చాలా బాగున్నాను. యాక్చువల్గా నాకు ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్ తగ్గిన తర్వాత సైక్లోన్ వచ్చింది. వాటర్తో నిండిపోయిన, సిగ్నల్ లేదు, నెట్వర్క్ లేదు. సో అందుకనే నేను వీడియో అన్నది గ్యాప్ అన్నది వచ్చేసింది. సో ఆ గ్యాప్ అన్నది ఫిల్ చేయడానికి మంచి ట్రీట్మెంట్ అన్నది మీ అందరి కోసం తీసుకొచ్చేసాను. మంచిగా పాజిటివ్గా థింక్ చేస్తూనే మీ గోల్ అన్నది మీరు దారిలో ఉన్నారనుకుంటున్నాను అచీవ్ చేసుకోవడానికి. సో ఫస్ట్ టైం చూస్తున్నారా మన ఛానల్ని? అలా అయితే నా పేరు అఖిల్, ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల్. ఇందులో నేను అమేజింగ్ DIY రెమెడీస్ వారంలో 3 రోజులు మండే, వెనస్డే, ఫ్రైడే మార్నింగ్ 8 o'clock తీసుకొచ్చేస్తున్నాను. సో షార్ట్స్లో కూడా వస్తున్నాను. ట్యూస్డే, థర్స్డే, సాటర్డే, సండే అనమాట. అది కూడా 8 o'clock. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు అందివ్వాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో లాంగ్ అండ్ షార్ట్లో చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అందరి కామెంట్స్ నేను చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అలాగే మంచి మంచి సజెషన్స్ ఇస్తూ ఉండండి. మంచి మంచి కామెంట్స్ అన్నది నేను చూస్తూ ఉంటాను. మీరు మంచి కామెంట్స్ అన్నది నాకు పెడుతూ ఉండండి. నేను అన్ని రివర్ట్ అవుతూ ఉంటాను వాటన్నిటికీ. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్, అదే మన ఎర్ర బటన్ అనమాట, అది మీరు క్లిక్ చేయగానే మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు. అలాగే మంచి మంచి DIY రెమెడీస్ ఏది మిస్ చేయకుండా ఉంటారనమాట. కొత్త సబ్స్క్రైబర్స్కి ఛాలెంజ్ చేస్తున్నాను, ఇది ట్రై చేయండి. మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం ఖాయం. సో ఎర్ర బటన్ తొందరగా క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాతే మొత్తం వీడియోని చూడండి, మళ్ళీ మర్చిపోతారు. ఓకేనా? లైక్ చేయండి, షేరింగ్ ఈజ్ కేరింగ్. సో షేర్ చేయడం మర్చిపోకండి. రెమెడీ వచ్చేసి స్కిన్ లైటనింగ్ గురించి చాలా మంది బాధపడుతున్నారు. చాలా మంది నాకు ఇక కామెంట్స్ చేస్తున్నారు, స్కిన్ లైటనింగ్ గురించి ఏదైనా చెప్పక్క అని చెప్పి. సో అందుకనే పార్లర్కి వెళ్ళి చాలా వరకు చాలా డబ్బులు అన్నది పెట్టేసుకుని ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు. సో అవన్నీ అక్కర్లేకుండానే జస్ట్ 1 స్టెప్లోనే మీ స్కిన్ అన్నది, మీ స్కిన్ టోన్ అన్నది మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకునేలాగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూనే మన స్కిన్ అనేది మన హెల్తీగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి మీ అఖిల మీ అందరి కోసం ఇవాళ ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకొచ్చేసింది అనమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? మీరు కిచెన్లోకి వెళ్ళిపోయి నుంచుని ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు ఒక దగ్గరికి పెట్టేసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ అన్నది మనం కాఫీ తీసుకోవాలి. కాఫీ అన్నది మన స్కిన్ అన్నది లైటన్ చేస్తుంది, మన స్కిన్ టోన్ అన్నది మంచిగా వైటన్ చేయడానికి ఇది చాలా మంచి రోల్ అన్నది ప్లే చేస్తుంది అనమాట. సో 2 స్పూన్స్ అన్నది తీసుకున్నాను. ఈ నేను చెప్పే క్వాంటిటీ మొత్తం ఒక రోజంతా వస్తుంది. ఓకేనా? సో మార్నింగ్, ఈవినింగ్ అండ్ ఆఫ్టర్నూన్ 3 పూట్ల 3 times a day అన్నది మీరు ఫాస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటే 3 times a day చేసుకుంటే మీ స్కిన్ అన్నది తొందరగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ 2 స్పూన్స్ అనేది కాఫీ పౌడర్ తీసుకోవాలి. నెక్స్ట్ అన్నది బేసన్ అన్నది శనగపిండి అన్నది మన స్కిన్ని క్లెన్స్ చేస్తుంది. మన స్కిన్ని ఎక్కడ మనకి హామ్ లేకుండా మన స్కిన్ అన్నది మైల్డ్గా మనకి ఎక్స్ఫోలియేట్ కూడా చేస్తుంది అనమాట. సో అందుకనే తీసుకున్నాను. తర్వాత మనకు కావాల్సింది బియ్యం పిండి, రైస్ ఫ్లోర్ అన్నది మన స్కిన్ లైట్ అనేది చేయడానికి. కొరియన్ స్కిన్ ఛాలెంజ్ చూస్తూనే ఉంటాం కదా, అందులో కొరియన్స్ వాడేది రైస్ యూస్ చేస్తారు. సో రైస్ కాకుండా ఇక్కడ మనం రైస్ ఫ్లోర్ అన్నది యూస్ చేస్తున్నాం. అది కూడా స్క్రబ్ చేస్తుంది, మన స్కిన్ని లైట్ అనేది చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక డికాషన్ అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ డికాషన్ ఏంటంటే ఫస్ట్ ఒక ఆరెంజ్ పీల్ తీసుకోవాలి. ఒక ఆరెంజ్ పీల్ తీసుకుని పీసెస్గా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి బౌల్లో. ఆ తర్వాత రోజ్ పెటల్స్ అన్నది తీసుకోవాలి. రోజ్ పెటల్స్ అన్నది మనకి స్కిన్ అన్నది టోన్ చేస్తుంది, మన స్కిన్ అన్నది పింకిష్గా ఉంచుతుంది. అలాగే విటమిన్ C కంటెంట్ ఆరెంజ్ పీల్లోనే ఎక్కువ ఉంటుంది. సో ఆ ఆరెంజ్ పీల్ అన్నది మనం త్రో చేస్తుంటాం, పాడేస్తూ ఉంటాం. అలా పాడేయకుండా ఈ రెమెడీలో ఇలా మనం యూస్ చేసుకుంటే మన స్కిన్ అన్నది మనం హెల్తీగా ట్రాన్స్ఫార్మ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఒక గిన్నె తీసుకోండి, ఒక గ్లాస్ అన్నది వాటర్ తీసుకుని ఒక కప్ అన్నది మన ఆరెంజ్ పీల్ ఉంది కదా, ఆ కప్ అన్నది ఆ బాయిలింగ్ వాటర్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత రోజ్ పెటల్స్, నేను 2 రోజెస్ అన్నది తీసుకున్నాను, ఆ పెటల్స్ అన్నది వేసేసుకోవాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు బాయిల్ అవుతుంటే మీరు ఆరెంజ్ పీల్ వేసేసుకోండి. అది కొంచెం మీకు
కొంచెం బాయిల్ అయ్యింది, మూత పెట్టేయండి. కాసేపు బాయిల్ అయిన తర్వాత రోజ్ పెటల్స్ అనేవి వేసేయండి. ఎందుకంటే రోజ్ పెటల్స్ అన్నది తొందరగా మనకి ఉడికిపోతుంది, బాయిల్ అయిపోతుంది కాబట్టి. విటమిన్ సి అంటే మన ఆరెంజ్ పీల్ అన్నది కొంచెం స్లోగా అవుతుంది కదా, అది కొంచెం ఉడికిన తర్వాత రోజ్ పెటల్స్ వేసేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది అనమాట. ఓకేనా వర్క్, ఇది టిప్ అనమాట. సో మంచిగా మన ఆరెంజ్ పీల్లో ఉన్న మంచి న్యూట్రిషన్, మంచి విటమిన్ సి కంటెంట్ అంతా ఆ వాటర్లోకి దిగిపోతుంది. రోజ్ పెటల్స్లో ఉన్నది కూడా మంచిగా అప్పుడు ఆ డికాషన్ అన్నది మనకి రెడీ అయిపోతుంది అనమాట. సో ఆ డికాషన్ అన్నది ఇప్పుడు మనం ఏం చేయాలంటే చల్లారిపోవాలి. ఓకేనా, మంచిగా ఉడికిపోవాలి మొత్తం. మన వాటర్ అన్నది కొంచెం లైట్ ఎల్లోగా చేంజ్ అవుతుంది. అప్పుడు మీరు క్వాంటిటీ అనేది 1 గ్లాస్ తీసుకుంటాం కదా, ఇక్కడ నేను చూపిస్తాను. ఆ గ్లాస్తో నేను తీసుకున్నాను అనమాట. సో ఆ క్వాంటిటీ మీరు ఆ గ్లాస్ అనేది ఫుల్ తీసుకుంటారు కదా, హాఫ్గా అది బాయిల్ అవ్వగానే మీరు ఆపేసేయండి. అంటే హాఫ్ అవ్వడం అంటే మంచిగా అది ఆ విటమిన్, మన ఆరెంజ్ పీల్లో ఉన్న మన విటమిన్ సి కంటెంట్ అంతా కూడా మనకి వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు మనం స్టవ్ అన్నది ఆపేయాలి. వాటర్ అన్నది మనకి బాయిల్ అవుతుంటే కొంచెం లైట్ ఎల్లో కలర్, మన ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్గా చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పటిదాకా బాయిల్ చేసేసుకోండి. ఓకేనా. సో బాయిల్ చేసేసుకున్నాక మీరు ఏం చేయాలంటే చల్లారిపోవాలి, మొత్తం చల్లారిపోవాలి. ఆ చల్లారిపోయిన తర్వాత ఇది ఇప్పుడు మెయిన్ ప్రిపేర్ చేసే ఈ డికాషన్ అన్నది మీరు కావాలనుకుంటే ఇంకా వాటర్ అన్నది పోసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. 1 వీక్ అన్నది ఉంటుంది, అసలు పాడవదు. ఓకేనా. సో ఇప్పుడు ఆ వాటర్ అన్నది మనకు కావాలి. మనం ఇంకా అందులో ఇంకో 2-3 టైమ్స్ అనేది యూస్ చేసుకుంటే 2-3 టైమ్స్ అన్నది ఇలాగే యూస్ చేసుకుంటే మన వాటర్ పోసుకుని డికాషన్ యూస్ చేయడం. అలాగే ఈ రోజ్ పెటల్ అండ్ ఆరెంజ్ పీల్లో వాటర్ పోసుకుంటూ అలాగే ఫ్రిడ్జ్లో మీరు స్టోర్ చేసుకుని వదిలేస్తే కూడా, అంటే ఓవర్ నైట్ మీరు వదిలేసి అదంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసిన వాటరే కాబట్టి మీరు బాయిల్ చేయకపోతే గ్లాస్ వాటర్ వేసుకొని ఆరెంజ్ పీల్ వేసేసుకొని రోజ్ పెటల్స్ వేసేసుకొని ఓవర్ నైట్ వదిలేయండి. అప్పుడు మన డికాషన్ అన్నది మనకి రెడీ అవుతుంది. కాదు అనుకుంటే ఇలా బాయిల్ చేసుకోండి, ఈజీ మెథడ్, తొందరగా మనకి అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మన డికాషన్ తీసేసుకున్నాక వాటర్ పోసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి. ఆ తర్వాత మన నెక్స్ట్ యూస్కి ఇది యూస్ చేయొచ్చు. ఓకేనా. అలా మీరు 2-3 టైమ్స్ యూస్ చేసేసిన తర్వాత అవి మనకి ఇంకేం అక్కర్లేదు, అందులో ఉన్నదంతా వేస్ట్ అయిపోయి. ఓకేనా. సో ఆ తర్వాత పేస్ట్ చేసుకుని స్క్రబ్లా కూడా వాడుకోవచ్చు. ఓకేనా, ఇంకా మంచి ఎఫెక్ట్ అన్నది వస్తుంది మనకి. సో ఇప్పుడు డికాషన్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము 2 స్పూన్స్ అన్నది కాఫీ పౌడర్, 1 స్పూన్ అన్నది శనగపిండి, 1 స్పూన్ అన్నది బియ్యం పిండి వేసుకున్నాం కదా, వేసేసుకుని ఈ డికాషన్తో మనం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత 1 స్పూన్ అన్నది ఆల్మండ్ ఆయిల్ వేసుకోవాలి. ఆల్మండ్ ఆయిల్ అన్నది మన స్కిన్ని క్లాగ్ చేయదు, పోర్స్ అన్నది క్లోజ్ చేయదు. కోకోనట్ ఆయిల్ యూస్ చేయొచ్చు, కానీ ఏంటంటే మన పోర్స్ని అది క్లాగ్ చేస్తుంది. అందుకని ఇక్కడ నేను ఆల్మండ్ ఆయిల్ కూడా మన స్కిన్ని బ్రైటన్ అప్ చేయడానికి, గ్లోయింగ్గా ఉంచుతుంది అనమాట. సో అందుకనే 1 స్పూన్ అనేది ఆల్మండ్ ఆయిల్ వేసేసుకుని మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫేస్ని క్లీన్ చేసుకోండి, మీ ఇష్టం. DIY ఫేస్ వాష్ అనేది నేను చెప్పాను ఆల్రెడీ, సోప్ కూడా చెప్పాను. అవన్నీ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వీడియోలో లాస్ట్లో కూడా ఇస్తాను, అది చెక్అవుట్ చేయండి. దాంతో ఫేస్ వాష్ చేసుకోండి, ఇంకా మంచి రిజల్ట్ అనేది మీకు వస్తుంది. సో ఫేస్ వాష్ అనేది చేసేసుకున్న తర్వాత, ఫేస్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ అనేది పెట్టుకోండి. సెమీ డ్రై అయిన తర్వాత వైప్ ఆఫ్ చేసేసుకోండి. అప్పుడు మీ స్కిన్ అన్నది చాలా సప్పుల్గా ఉంటుంది, చాలా బ్రైటన్ అవుతుంది, గ్లోయింగ్గా ఉంటుంది. మీకు కనపడుతూనే ఉంది కదా ఈ షైన్ అంతా. సో ఈ షైన్ అంతా ఇవాళ ప్యాక్లోనే అనమాట. సో మీ స్కిన్ అన్నది ఎక్కడ పార్లర్కి వెళ్ళక్కర్లేకుండానే ఇంట్లోనే జస్ట్ మన 2 మినిట్స్లో, జస్ట్ మనకి 3 to 4 మినిట్స్ మన ప్యాక్ అన్నది మనకి డ్రై అవుతుంది కదా, అంతే. జస్ట్ 3 మినిట్స్లోనే మన స్కిన్ అన్నది మనం ఈజీగా ట్రాన్స్ఫార్మ్ చేసేసుకుంటున్నాం ఇంట్లోనే, బడ్జెట్ ఫ్రెండ్లీతోనే. ఎక్కువ మన అసలు కాస్ట్ అన్నది పెట్టక్కర్లేకుండానే. పార్లర్కి వెళ్ళి చాలా మనం డబ్బులు పెట్టేస్తూనే ఉంటారు, స్కిన్ అన్నది లైటన్ అవ్వాలి, బ్లీచ్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. దాంతో లాంగ్ రన్లో స్కిన్ అన్నది చాలా డ్యామేజ్ అయిపోతుంది. సో అందుకనే నేను చెప్తున్నాను, అలా డ్యామేజ్ చేసుకోకర్లేదు, ఇలాగే వైటన్ అప్ చేసుకోండి. మీ స్కిన్ అన్నది హెల్తీగా ఉంటుంది లాంగ్ రన్లో. ఎప్పుడు మీ స్కిన్ అన్నది తర్వాత కూడా మీరు ఏజ్ వచ్చినా సరే ఏజ్ వచ్చినట్టు ఉండదు. తర్వాత 30+ ఉన్నారు అనుకుంటే 30+ అన్నట్టు ఉండదు, 40+ వచ్చారంటే 40+ ఉన్నట్టు ఉండదు.
35 అన్నట్టు ఉంటారనమాట. సో అందుకనే చెప్తున్నాను, మీ స్కిన్ లాంగ్ రన్లో బాగుండాలనుకుంటేనే, హెల్తీగా ఉండాలనుకుంటేనే మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తేనే అది పాసిబుల్ అవుతుంది. ఓకేనా? సో ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. షేరింగ్ ఈజ్ కేరింగ్ కదా. సో షేర్ చేసేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేయాలి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అఖిల సెలవు తీసుకుంటుంది. మళ్ళీ మంచి మ్యాజికల్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. అప్పటి వరకు బీ పాజిటివ్, థింక్ పాజిటివ్, స్టే హైడ్రేటెడ్, ఈట్ హెల్తీ ఫుడ్. మీ కేర్ మీరు తీసుకుంటుంది, అందరి కేర్ తీసుకుంటూ ఉండండి. బాయ్, టేక్ కేర్.